పాలు వేడి నీళ్లు చక్కెర వేయకుండానే పూరీలాగా పొంగే చపాతీ. హాయ్ ఫ్రెండ్స్, రాజేష్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం లంచ్ బాక్స్ కి చపాతీ చేస్తున్నామండి. అది కూడా పొద్దున్న చేస్తే మధ్యాహ్నానికి కూడా సాఫ్ట్ గా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ గా ఆలు బఠానీ కుర్మా చేస్తున్నానండి. అది హోటల్ స్టైల్లో అండి. ఈ సాఫ్ట్ చపాతీ సూపర్ కుర్మా తింటుంటే సూపర్ గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. మనం ఫస్ట్ చేయాల్సిన పని వచ్చి చపాతీ పిండి కలిపేయాలండి. చాలా మంది అండి ఇట్టా కలుపుతారు, అట్టనే చపాతీ రుద్దుతారండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా, చపాతీలు అయితే బాగానే వస్తుందండి, కాకపోతే రొట్టెల్లాగా అయిపోతుందండి. అలా లేకుండా ఉండాలంటే మనం చపాతీకి పిండి కలిపి ఒక 10 నుంచి 15 నిమిషాలన్నా నానబెట్టాలండి. అప్పుడు చపాతీ అనేది సాఫ్ట్గా ఉంటుంది, మధ్యాహ్నం తిన్నా కానీ మెత్తగా ఉంటుందండి. కాబట్టి మనం ఫస్ట్ చపాతీకి పిండి కలిపేద్దామండి. చాలా మంది చపాతీ సాఫ్ట్గా రావాలనేసి నైట్ కలిపి ఫ్రిడ్జ్లో పెడతారండి. అలా పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు కలిపి పెట్టేసి మనం కుర్మా చేసే లోపల పిండి అనేది బాగా నానుతుంది, మళ్ళీ చపాతీలు బాగా పూరీలాగా పొంగుతుందండి. ఇక్కడ నేను మామూలు గోధుమ పిండే తీసుకున్నానండి. దీనికి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే మనం కుర్మాలో కూడా వేసాం కదా. 2 ఈక్వల్గా వేసినాం అనుకో ఉప్పు అనేది ఎక్కువైతుందండి. బీపీ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు తక్కువ తినాలి కదా, కాబట్టి దీంతో తక్కువ వేసినామంటే సరిపోతుందండి. ముందుగా సాల్ట్ వేసాం కదండి, దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు చూసి పోసుకోండి, ఎక్కువ పోసేయద్దండి. చూసి పోసుకున్నామంటే అప్పుడు మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కువ పోసినట్లయితే మెత్తగా అయిపోతుంది, తక్కువ పోసినట్లయితే గట్టిగా అయిపోతుందండి. మనకు కలిపేటప్పుడే తెలుస్తుందండి ఎక్కువ తక్కువ అనేది. ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుందాము. కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు పోసేస్తారండి, మళ్ళీ పిండి వేసి కలుపుకుంటారండి. అదైతే నాకైతే సరిపోలేదండి, నాకు సక్రంగా రాలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అలానే చేస్తారండి. ఫస్ట్ గిన్నెలోకి నీళ్ళు వేసేసి ఉప్పు వేస్తారు, కొంచెంగా పిండి వేసి కలుపుకుంటారండి. అది ట్రై చేసినాను కానీ నాకైతే సక్రంగా రాలేదండి. కాబట్టి నాకు ఇదే బాగుంది, ఇట్లే చేసుకుంటాను నేనైతే. నేను చెప్పాను కదండి, ఈ పిండి కలిపేటప్పుడు మనం పాలు కానీ వేడి నీళ్ళు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. నేను మీ ముందే చన్నీళ్ళు పోసి కలుపుతున్నాను కదా. చపాతీలు కూడా చూడండి ఎలా పొంగుతుందనేసి, మన పూరీలాగే పొంగుతుందండి. ఈ చపాతీ పిండిలోనే మనకు పొరోటా ఎట్లా లేయర్లుగా వస్తుందో అలాగే వస్తుందండి. అలానే చేసి కూడా చూపిస్తాను చూడండి. ఈ మాత్రం కలుపుకున్న తర్వాత మనము నూనె వేసుకోవాలండి. ఇప్పుడు నూనె వేసుకొని బాగా ప్రెస్ చేసి కలపాలండి. నూనె కూడా ఒక 3 చెంచాలు నూనె వేసుకోవాలండి. చూసారా, ఈ మాత్రం నూనె వేస్తున్నాను. ఇప్పుడు పిండి అయితే ఇలా అంటుకొని ఉంది కదండి, నూనె వేసాం కదా, ఇలా అంటుకోండేది కూడా వచ్చేస్తుంది చూడండి. మనకు చపాతీ పర్ఫెక్ట్గా వస్తుందా లేదనే కూడా ఇదే అండి మెజర్మెంట్. చేతికి ఎక్కడ అంటుకోకూడదండి, అంటుకోండేది కూడా ఊడి వచ్చేయాలి. ఇంకొకటి అండి, చాలామంది చపాతీ కాల్చేటప్పుడు నూనె వేసుకోరు కదా, ఇలా కలిపేటప్పుడు కొద్దిగా వేసినారంటే కాల్చేటప్పుడు నూనె కానీ అవసరం లేదండి, అలానే చేసుకోవచ్చు. చూడండి, మన పిండి కూడా కలిపేటప్పుడు ఇలా ప్రెస్ చేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకునే దానివల్ల లోపల ఉండే పిండి కూడా బయట వస్తుందండి. ఆయిల్ కూడా పిండి అంతా పట్టించాలండి, అలా ప్రెస్ చేసి కలపాలి. అప్పుడే చపాతీలు అనేది బాగా పొంగుతుందండి, మధ్యాహ్నానికి కూడా మెత్తగా ఉంటుంది. చాలామంది చపాతీ అంటే లంచ్ బాక్స్కి తీసుకువెళ్ళారండి, కాకపోతే మన ఇంట్లో అయితే హ్యాపీగా ఇద్దరు తీసుకెళ్తారండి, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా, మధ్యాహ్నం తినడానికి బాగుంటుందండి. ఇంకొకటి అండి, చాలామంది రైస్ అవాయిడ్ చేసి చపాతీ తింటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకున్నంటే చపాతీ ఇష్టంగా తింటారండి, కష్టం లేకుండా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇంతసేపు నా చేతికి పిండి అంతా అతుక్కోనింది కదా, ఇప్పుడు ఎక్కడ అంటుకోలేదు చూడండి, అంతా పిండి అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇంకొంతసేపు బాగా ప్రెస్ చేసి కలుపుకుందామండి. చాలామంది ఫాస్ట్గా ఇట్లా కలిపినామా మనకు పిండి అనేది ఉంటూ వచ్చిందా సరిపోతుంది అనేసి పెట్టేస్తారండి. అలా కాదండి, ప్రెస్ చేసి కలిపేదాని వల్ల లోపల ఉండలుగా లేకుండా ఆయిల్ నీళ్లు ఉప్పు అంతా అన్ని చోట్ల పట్టి మనకి చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుందండి. చూడండి, మనం ప్రెస్ చేసి కలిపేటప్పుడు కూడా ఈ వేలు నుంచి కదండి, ఈ మణికట్ నుంచి ఇట్లా ప్రెస్ చేసినామంటే అప్పుడు మన చెయ్యి అనేది కూడా వేలికి ఎక్కడ నొప్పి పుట్టకుండా ఇక్కడే ప్రెస్ చేసేదాని వల్ల మనకి ఏమీ కాదండి. ఇలా పట్టుకుంటాం కదా, పట్టుకున్నప్పుడు ఈ చేతులు అనేది ఇలా వదిలేయాలండి. అప్పుడు మన చేతులు అనేది ఇట్లా కొంచెం పైకి లేపినట్లు వదిలినామంటే దీని కింద నుంచి బాగా ప్రెస్ చేసినట్లు వస్తుందండి. ఇప్పుడు పిండి అయితే బాగా కలిపేసినామండి.
అంతే అండి, మన చపాతీ పిండి రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత మెత్తగా ఉందో చపాతీ పిండిని. ఇలా ప్రెస్ చేసినామంటే మన వేల గుర్తులు పడాలండి, అప్పుడు మనకు కరెక్ట్ మెజర్మెంట్ అని తెలుస్తుంది. ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం. చాలా మంది తడి బట్టి వేసి పెట్టాలంటారండి. ఏం అవసరం లేదండి, మీ ముందే ఇట్లా కలిపాను, అట్లా పెట్టానండి. చూడండి చేసినప్పుడు ఎలా పొంగుతుంది అనేది. మన ఆలు బఠానీ కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. బఠానీ, ఇది పచ్చి బఠానీ కాయ తెచ్చి నేను ఒలుచుకున్నానండి. మీరు ఎండు బఠానీ అయినా నైట్ నానపెట్టండి, పొద్దున కల్లా బాగా నానుతుంది. 2 ఆలుగడ్డలు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా, 2 మీడియం సైజు ఎర్రగడ్డలు, 1 పెద్ద టమోటా, పచ్చిమిర్చి 3, కొద్దిగా పుదీనా, అలాగే అంతా అయిపోయినాక కొద్దిగా కొత్తిమీర వేసేకి, కొద్దిగా కస్తూరి మేతి, అలాగే తిరుగుబాతికి హోల్ గరం మసాలా అండి, చిన్న బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 చెక్క, 1 యాలక్కి, కొద్దిగా కల్పాసి అండి, దాన్ని రాతి పువ్వు అని కూడా అంటారు. ఇవి రుబ్బుకునేకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్నాండి, 1 స్పూన్ వేసుకుందాము. అలాగే జీడిపప్పు, 1 కప్పు కొబ్బరి, కొద్దిగా జీలకర్ర అండి. మీ దగ్గర జీలకర్ర పొడి ఉన్నా కానీ వేసుకోండి, నా దగ్గర పొడి లేదు కాబట్టి ఇందులోనే వేసి రుబ్బేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే చేసుకుంటానండి. ఇది కూడా ఎలా స్టోర్ చేసుకోవాలంటే, నేను దీన్ని అల్లం ఎంత తీసుకుంటామో తెల్లగడ్డలు కూడా అంతే ఈక్వల్గా తీసుకున్నానండి. రుబ్బేటప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె అండి. నూనె కూడా మనం వాడేసిన నూనె ఏదైనా డీప్ ఫ్రై చేస్తాం కదండి, అలా నూనె వేయకుండా ఫ్రెష్ నూనె 1 స్పూన్ వేసి రుబ్బుకున్నట్లయితే మినిమం 2 నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు అలానే రుబ్బాను, కాకపోతే ఇదైతే మనకు ఫాస్ట్గానే అయిపోతుందండి. నేను కొద్దిగా పట్టించుకున్నాను. మన కుర్మాకి ఇది 1 స్పూన్ వేసుకుంటున్నామండి. మనం మామూలుగా ఆలు బఠానీ ఉడకపెట్టుకుని పోపు పెడతాం కదండి, అలా పెట్టే పని లేదండి. మనం ఒకేసారి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసినామంటే ఈజీగానే అయిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుందండి. అలానే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకుందామండి. ఎర్రగడ్డ కూడా నేను సన్నగా పొడి పొడిగానే కట్ చేస్తున్నానండి. కుర్మాలకంతా ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ వేడెక్తాని ఈ ఎర్రగడ్డలు అంతా వేయించుకుంటే మిగిలినవి కూడా కట్ చేసుకోవచ్చండి. మన టైం సేవ్ చేయాలంటే ఇలానే చేయాలండి. కొద్దిగా ఆయిల్, పచ్చిమిర్చి కూడా కడిగి కట్ చేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు కొద్దిగా వేగినాక మనం పచ్చిమిర్చి మళ్ళీ వేద్దామండి. ఎర్రగడ్డ వేగాలండి. వేగే లోపల మన టమాటా కూడా కట్ చేద్దాం. టమాటా కూడా నేను ఇక్కడ సన్నగా పొడి పొడిగానే కట్ చేస్తున్నానండి. పుదీనా కూడా సన్నగా కట్ చేసుకుందాము. పుదీనా వేసేదాని వల్ల కుర్మా అనేది ఫ్లేవర్ బాగుంటుందండి, అందుకే కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేయొద్దండి. ఎర్రగడ్డలు కూడా ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. ఇది కొంచెంసేపు వేగిన తర్వాత టమోటా అండి, అలాగే పుదీనా కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా మగ్గనిద్దాం. ఇది కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి. చూడండి ఈ మాత్రం వేయితే సరిపోతుందండి టమాటా కూడా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. చూడండి ఇక్కడ నేను 1 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా టమాటా ఇంకొంచెం మగ్గేదాకా వేయించుకోవాలి. ఆలు బఠానీ సపరేట్గా ఉడికిచ్చేదానికన్నా ఇలా తొక్క తీసేసి తిరుగుబత్తలో వేయించేసి మసాలా అంతా పెట్టేసినామంటే బాగా ఉడికిపోతుందండి. కుర్మా కూడా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆలు తొక్క తీయేద్దాము. ఇప్పుడు ఆలుగడ్డ కూడా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. ఆలు అనేది ఉడికేటప్పుడు కొంచెం చెదిరితేనే అండి టేస్ట్ బాగుంటుంది, కాబట్టి నేను మీడియంగానే వేస్తున్నాను. చూడండి ఈ మాత్రం వేస్తున్నాను. నీళ్ళలో వేసేద్దాం. మన టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా మగ్గిందండి. ఇప్పుడు బఠానీ ఆలు కూడా కడిగి వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలండి. ఇందులో పసుపు వేసేద్దాం. ఇది కొంతసేపు బాగా వేయించుకోవాలండి. ఆ లోపల మనము మసాలా రుబ్బేద్దాం. ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బాం కదండి, అదే మిక్సీ జార్లోనే వేస్తున్నాను. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి.
చూడండి ఈ మాత్రం మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కారము, ఉప్పు ఇవన్నీ వేసుకుందామండి. అలాగే గరం మసాలా కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుందామండి అంతా కలిసేలాగా. మనం ఇందాక రుబ్బుకున్నాం కదండి, ఆ మసాలా వేసినాక వేయించాల్సిన అవసరం లేదండి. అలానే పోసేసి నీళ్ళు దిట్టంగా పెట్టి కుక్కర్ మూత పెట్టేయడమే. ఇప్పుడు ఇందాక రుబ్బుకున్నాం కదండి, ఇది కూడా పోసేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇది ఇప్పుడు మనం నీళ్లు దిటంగా పోసుకుందామండి. ఎంత కావాలో అంత మాత్రమే. మన చపాతీ కుర్మా అంటే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. కాబట్టి నేను ఇక్కడ గట్టిగానే చేస్తున్నాను. ఇప్పుడు చూడడానికి పలసంగా అనిపించచ్చు, అది ఉడికే లోపల మనకి గట్టిగా వస్తుందండి. జీడిపప్పు అంతా వేసాం కదా, కాబట్టి కొంచెం గట్టిగానే వస్తుందండి. ఈ స్టేజ్లో మీరు కారం, ఉప్పు కూడా చెక్ చేసుకోవచ్చండి. కారం తక్కువైనా కానీ వేసుకోవచ్చును. చాలామంది చపాతీకి, పూరీకి కుర్మా అనేది కొంచెం పలసగా చేస్తారండి, కొంతమంది గట్టిగా చేస్తారు. మీరు చూసి పెట్టుకోండి. ఇంకొంచెం పలసగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు, కారం చెక్ చేసుకోండి, సరిపోతుంది. లేదు అక్క మాకు గట్టిగా ఉంటేనే నచ్చుతుందంటే ఈ స్టేజ్లో పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు కస్తూరి మేతి కూడా చేతితో ఇలా నలిపి వేద్దామండి. ఇట్లా పొడి పొడిగా పడాలండి కస్తూరి మేతి అనేది, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాము. కలిపేసి ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు కుక్కర్ మూత పెట్టినామంటే ఒకే విజిల్ సరిపోతుందండి. చూడండి ఇలా ఉడకాలండి. ఇప్పుడు మూత పెడుతున్నాను, ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. విజిల్ కానీ వచ్చేస్తుందండి. స్టవ్ ఆపేసాను. అది ప్రెజర్ పోయే లోపల మన చపాతీకి రెడీ చేసుకుందాం. చూడండి మన చపాతీ పిండి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో, మెత్తగా అయిందండి, బాగా నాని. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు తీసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. నేను ఇక్కడ మీడియంగా చేస్తున్నానండి. మీకు మామూలుగా పూరీలాగా ఉబ్బేది చూపిస్తానండి, అలాగే లేయర్లుగా వచ్చేది చూపిస్తానండి. చాలా చపాతీలు చేసేటప్పుడు లేయర్లుగా రావాలంటే మడిచి రుద్దాలి కదండి, అప్పుడు కష్టం అవుతుంది కదా. నేను సింపుల్గా చేసి చూపిస్తానండి, అది కూడా లేయర్ లాగా వస్తుంది, పూరీలాగాను పొంగుతుంది. ఇప్పుడు ప్లెయిన్ చపాతీ కాల్చుకుందామండి. రుద్దేటప్పుడు ఇలా తిప్పించుకుంటూ రుద్దుకోవాలండి, అప్పుడు మనకు బాగా కట్టికి ఎక్కడ అంటుకోకుండా వస్తుంది. అలాగే రౌండ్గా కూడా వస్తుందండి. ఇప్పుడు పెనం పెట్టుకుందామండి. పెనం వేడెక్కిందంటే మనం చపాతీలు అనేది బాగా పొంగుతాయి. ఇప్పుడు మడత పెట్టి రుద్దుకుందామండి. మన చపాతీ ప్లెయిన్గా రుద్దాం కదా, ఇప్పుడు మడత పెట్టుకొని రుద్దుకుందాము. ఇలా రుద్దుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఎక్కువను వేయద్దండి, కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మడత పెడదాము. ఇలా ఇంకొద్దిగా ఆయిల్ అప్లై చేద్దామండి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఇలా, అంతే అండి. మన చపాతీ మడత పెట్టిన చపాతీ ఇది ఒక షేప్ అండి. ఇది ఇంకొక రకం అండి. మీరు ఇంత పెద్దదిగా రుద్దుకోకపోయినా చిన్నగా కూడా రుద్దుకోవచ్చండి, పర్వాలేదు. ఇప్పుడు దీనికి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మడుచుకుందాం. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్. ఇప్పుడు దీన్ని ఇలా మడుచుకుందాం. ఇప్పుడు ఇలా, ఇది ఒక షేప్ అండి. మనం చాలా చేసేటంటే ఈ రెండు రకాలు కష్టం అండి, ఈజీగా అయిపోయే రకం అండి. ఇప్పుడు చూడండి ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చేసుకోవాలండి. ఇట్లా 8 లాగా చేసుకొని ఈ 8ని ఇలా ఉల్టా తిప్పాలండి. ఇట్లా ఉల్టా తిప్పేసినామంటే ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ అండి, ఇలా ఆయిల్ అప్లై చేసుకునేసి దీన్ని ఇలా ప్రెస్ చేసి వదిలేయాలండి. అంతే అండి, ఇది ఈజీగా అయిపోతుందండి. రౌండ్గాను వస్తుంది, చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి. ఇప్పుడు ఈ 3 ఒత్తుకుందామండి. ఒత్తుకున్న తర్వాత కాల్ చేసి చూపిస్తానండి. ఒక్కొక్క షేపు ఒక్కొక్క విధంగా వస్తుంది, అది ఎలా వస్తుందో చేసి చూపిస్తానండి. ఇప్పుడు సమోసా షేపులో ఉండేది రుద్దుకుందామండి. మీకు ఏమన్నా కట్టికి అంటుకుంటా ఉంది అంటే పొడిపిండి వేసుకోండి, ప్రాబ్లం లేదు.
చూడండి నేను రుద్దుతా అంటే కట్టికి ఏమాత్రం అంటుకుంటా లేదండి. ఇది మన బర్ఫీ షేప్లో రుద్దుకున్నాం కదండి. దీన్ని ఒత్తుకుందాం, ఇది ఎలా వస్తుందో చూస్తాం. దీన్ని స్క్వేర్ అంటారండి, నాకు పలికేది రాకుండా నేను అలా అన్నాను. చూడండి మన స్క్వేర్ షేపు అయిపోయింది. దీన్ని పెట్టేద్దాము. ఇప్పుడు మనం 8 రుద్దుకున్నాం కదండి, దీన్ని మనము దుద్దుకుందాం. అన్నిటికన్నా ఈజీ ఫాస్ట్ అండి ఇది. ఇది మనం 8 షేప్లో చేసాం కదండి, కాబట్టి రౌండ్గా వచ్చిందండి. మన కడాయి వేడెక్కిందండి. ఇప్పుడు చపాతీ కాల్చుకుందాము. ఇది ఎక్కడ మలవు లేదండి, ప్లెయిన్ చపాతీ. ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా తిప్పించుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి. ఇప్పుడు మనం ఆయిల్ కొద్దిగా వేసుకుందాం. మనం ఎక్కడ మడత పెట్టలేదండి దీన్ని. మడత పెట్టకపోతే కొంచెం పొంగేది తగ్గుతుంది, లేరు రాదండి. కాకపోతే టైం లేని వాళ్ళు ఏం చేయాలండి, ఇంకా అట్లా రుద్దుకోవాలి కదా. చూడండి అయినా పొంగుతూ ఉందండి. చూడండి ఇది కూడా అంతే అండి, సైడ్లో ఇలా కాల్చుకుందాము. అంతే అండి, మన చపాతీ రెడీ అయ్యింది. ఇప్పుడు మనము సమోసా షేప్లో ఉండేది వేసుకుందామండి. ఇది కూడా అంతే అండి, ఒక పక్క కొంచెం కాలిన తర్వాత తిప్పించుకోవాలండి. అలాగే ఇంకొక సైడ్ అండి ఇలా తిప్పించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి. చూడండి మన పూరీలాగా పొంగుతుంది చపాతీ అనేది, చూసారా. మన పూరి ఎలా అయితే పొంగుతుందో అలా పొంగుతుందండి. కాకపోతే మన సైడ్లో హోల్స్ వస్తుందండి, మనం రుద్దేటప్పుడు గ్యాప్ వస్తుంది కదా, ఆ హోల్స్ని ఇంకా గాలిపోయేదాని వల్ల మనకు అనేది పొంగడం తగ్గిపోతుందండి. మనకి కాల్చేటప్పుడు కూడా ఇలా సైడ్కి కూడా ఇట్లా పెట్టుకొని కాల్చుకోవాలండి. ఎందుకంటే మనకు స్టవ్ మంట అనేది మధ్యలో వస్తుంది కదండి, కాబట్టి సైడ్లో అనేది కాలదు. అప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే మన సైడ్లో కూడా బాగా కాలుతుందండి. చూడండి చపాతీ అనేది బాగా కాలిందండి, ఎక్కడ మనకి పచ్చి పచ్చిగా లేకుండా బాగా కాలింది. ఇప్పుడు దీన్ని తీసేద్దామండి. ఇట్లా మడత పెట్టినా కానీ మడత వస్తుందండి. చూడండి పొంగు అనేది అలానే ఉందండి, చూసారా. మన చపాతీ అనేది ఎంత బాగుందో. మనం బర్ఫీ టైప్లో రుద్దాం కదండి, అది వేసుకుందాము. అదేనండి మన స్క్వేర్. ఇది కూడా సేమ్ అంతే అండి, అలానే తిప్పించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. చూడండి ఇది కూడా పూరీలాగా పొంగుతుంది. చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చిందండి, దానివల్ల పొంగు అనేది తగ్గిపోయింది. కాకపోతే లేయర్ అనేది అలానే ఉంటుందండి. చూసారా ఇక్కడ గ్యాప్ వచ్చిన దానివల్ల పొంగు అనేది రాలేదు. ఇప్పుడు కాలిపోయిందండి, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు 8 షేప్లో రుద్దుకున్నాం కదండి, దాన్ని కాల్చుకుందాము. ఇది పాప ఫేవరెట్ అండి, పాపే కాల్చేస్తుందండి ఈ షేప్లో అయితే. ఇట్లా చేతిలోనే కూడా తీసేయచ్చండి, కాకపోతే అలవాటు ఉండాలండి. ఇప్పుడు మనం లైట్గా ఆయిల్ వేసుకుందాము. చూడండి ఆయిల్ వేయక ముందే ఇది పొంగుతూ ఉంది. ఇది కూడా అంతే అండి, గ్యాప్ వచ్చిందండి. ఇక్కడ 8 షేప్లో కదా మనం రుద్దింది, పైన రుద్దేసి ఒకదాన్ని ఇట్లే మడిచేసాం కదండి, ఇక్కడ గ్యాప్ వచ్చిందండి.
ఎగ్ చపాతీ చేస్తాం కదండి, అప్పుడు ఇలా చేసుకున్నట్లయితే ఈజీగా హోల్ అనేది వస్తుందండి. అప్పుడు ఎగ్ బీట్ చేసి పోయేసినామంటే అప్పుడు మనకి ఎగ్ చపాతీ కూడా రెడీ అయిపోతుందండి. ఇలా ఉంటుంది కదా, 8 షేప్లో ఈజీగా వేసుకోవచ్చండి. అంతే అండి, మన చపాతీ అయితే రెడీ అయిపోయింది. చూడండి మన చపాతీ కూడా ఎంత మెత్తగా ఉందో, ఎట్లా మడిచినాను మడుస్తుంది. అలాగే మనం ఇట్లన్నా కూడా మెత్తగా ఉందండి చపాతీ అనేది. ఇలానే బాక్స్కి వేసుకోపోయినా కానీ ఇలానే మెత్తగా ఉంటుందండి. అలాగే మనము రుద్దేటప్పుడు మనము మడత పెట్టాం కదండి, అది చూద్దామండి. చూడండి ఎంత మెత్తగా ఉందో మీకు ఇట్లే అర్థమవుతుందండి. చూసారా, లేయర్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా తుంచాం కదా, చూడండి లేయర్లుగా వచ్చింది. చూసారా, మన పరోటా లాగా వచ్చిందండి. మన చపాతీ కూడా ఎంత స్మూత్గా ఉందో మీకు ఇప్పుడే అర్థమవుతుందండి. ఇట్లా చేసేటప్పుడే అట్లే మెత్తగా వస్తూ ఉందండి. చూడండి మన చపాతీ లేయర్ లాగా వచ్చింది. చూసారా అండి, ఇంకా ఒక లేయర్ ఉందండి. చూడండి 3 లేయర్లు వచ్చిందండి మన చపాతీ అనేది. ఇప్పుడు కుర్మా చూద్దామండి. మన చపాతీ కానీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా చల్లుకుందామండి. మనము ఆలుగడ్డను కావాలంటే కూడా కొంచెం మ్యాష్ చేసేయచ్చండి, ఇంకా గట్టిగా వస్తుంది కర్రీ అనేది. ఇలా చేసుకున్నట్లయితే ఇడ్లీకి, దోశకి, చపాతీకి, పూరీకి అన్నిటికీ అవుతుందండి. మీరు పొద్దున్న చపాతీకి, పూరీకి చేసినట్లయితే నైట్ ఇడ్లీ పెట్టుకోవచ్చండి. అదే పొద్దున్న ఇడ్లీ పెట్టినట్లయితే నైట్ చపాతీ చేసుకోవచ్చండి. ఒకే కర్రీతో 3 వత్తులు అయిపోతుందండి. ఇప్పుడు మన లంచ్ బాక్స్ కట్టుకుందామండి. చూడండి మన చపాతీ మడిచి వేసినా కానీ నాప్కిన్ లాగా ఉంటుందండి, ఎక్కడ కూడా గట్టిగా లేదండి. చూసారు కదా, ఇప్పుడు మనం డబ్బాకి వేసుకుందాము. మధ్యాహ్నానికి కూడా ఇలానే ఉంటుందండి. చూసారా, మడుస్తుంటేనే తెలుస్తుంది కదండి. చూడండి 3 చపాతీలు కట్టానండి మధ్యాహ్నానికి. అలానే కర్రీ కూడా చూడండి గట్టిగా వచ్చింది. మనకి ఇంకా గట్టిగా కావాలంటే ఆలు ఉంది కదండి, ఆలు ఇట్లా గరిటితో మ్యాష్ చేసినామంటే ఇలా మెత్తగా అవుతుందండి. అది ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అలాగని చేసుకోవచ్చును. ఇప్పుడు కర్రీ వేసుకుందాము. చపాతీకి, పూరీకి ఎప్పుడు కర్రీ అనేది బాగా ముంచుకొని తినాలండి. అలాగే కర్రీ కూడా జాస్తి లాగుతుందండి. కాబట్టి మనం ఇలా చేసుకున్నామంటే కర్రీ అనేది గట్టిగాను వస్తుంది, క్వాంటిటీ ఎక్కువను వస్తుందండి. చూసారు కదండి మన సాఫ్ట్ చపాతీ సూపర్ కుర్మా. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి లంచ్ బాక్స్ రెసిపీనే మన ఛానల్లో వెజిటేబుల్ రైస్ ఉందండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అది పొద్దున్న టిఫిన్కే అవుతుంది, మధ్యాహ్నం లంచ్ బాక్స్కే అవుతుందండి. హ్యాపీగా 2 పూట్లకి అడ్జస్ట్ అయ్యే లంచ్ బాక్స్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.